महादेव श्रीमत्प्रभाव परमेश्वरा नित्यकरुणार्द्रभावा देवादिदेवा शंभु स्वयंभु हे विरूपाक्ष शशिशेखरा भक्तालिपोषा हे भस्मभूषा कैलासवासा मृडकृत्तिवासा अंबिकानाथा हे भूतनाथ अंदुको भावान आवाहनम् सद्यो जाता हे वामदेव अघोरा तत्पुरुष ईशान स्वामी हे पंचवक्त्रा पंचभूतेश पंचलिंगा दिव्य पंचाक्षरीश अरुणाचलेश एकाम्रनाथ श्रीचिदंबरवास हे जम्बुकेश श्रीकाళहस्तीश श्रीकण्ठरुद्र अंदुको दिव्याभिषेकार्चनम् शितशूलपाणी पटुपरशुहस्त हे पिनाकी डमरुकर व्योमकेश गजचर्मधारी त्रिपुरधनुजारी गंगाधरालोक संहारकारी पशुपति गिरिपति पशुपाशनाश वृषभवाहन धवल विग्रह महेश संसार वैद्य जगदेक पूज्य अंदुको सन्नुतुल कुसुमार्चनम् दक्षिणामूर्ति हर अष्टमूर्ति श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमो नमः पंचाराम क्षेत्रं शिरोभाग निलयं श्री क्षीरा रामलिंगेश्वर स्वामी वाరి ఆలయం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏమిటయ్యా అంటే ఒక బిల్వదళం. ఒక బిల్వదళంలో ఉండేటువంటి మహత్యం చాలా గొప్పది. ఏమిటయ్యా అంటే బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ సృష్టించేటప్పుడు మానవుడి యొక్క నుదుటి మీద రాస్తాడు. రాసినటువంటిది చెరిపేటువంటి శక్తి కూడా ఆ బ్రహ్మకి లేదు. అలాంటిది మానవుడి యొక్క తలరాతని మార్చేటువంటి శక్తి ఎవరికి ఉందయ్యా అంటే ఒక్క పరమేశ్వరుడికి ఒక్కడికే ఉంది. అందుచేత ఈ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే కనుక సప్త సోమవార ప్రదక్షిణములు చేసి ఆ స్వామివారికి 7 మారేడు దళములు సమర్పించి 7 ప్రదక్షిణములు చేసిన ఎడల వారికి ఉండేటువంటి సమస్తమైనటువంటి దారిద్ర్యములు కూడా నిర్మూలించబడతాయి. సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఒక బిల్వపత్రాన్ని ముట్టుకున్నా ఒక బిల్వపత్రంతో స్వామిని అర్చించిన అఖండమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. ప్రదోషకాల పూజాంచ ఏకబిల్వం శివార్పణం. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏమిటయ్యా అంటే ప్రదోషకాలం. ప్రదోషకాలం అనగా ఏమిటయ్యా అంటే ప్రతి సోమవారము మనకి 5 గంటల 30 నిమిషముల్లాగా అయితే 6 గంటల 30 నిమిషముల దాకా ప్రదోషకాలం. ఈ ప్రదోషకాలంలో పరమేశ్వరుని ఆలయానికి రావటం, పరమేశ్వరుడికి ఒక బిల్వదళం సమర్పించడం, ఒక ప్రదక్షిణం చేయటం, ఒక స్వామి దర్శనం చేయటం వల్ల ఏమిటయ్యా అంటే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. మనం చేసుకునేటువంటి పుణ్యఫలంతో మన తలరాత కూడా మార్చేటువంటి శక్తి పరమేశ్వరుడికి ఉంది. కాబట్టి అందుచేత
ఈ సప్త సోమవార ప్రదక్షిణముల కార్యక్రమంలో పాల్గొని భక్తులు 50 మంది కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయం, పంచారామ క్షేత్రం. శుభమస్తు, శుభమస్తు, శుభమస్తు. ఓం నమ శివాయ. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు. మరి శ్రీ స్వామివారి ఆలయంలో 7 స్వామివారములు 7 మారేరుడు దళములతో ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామివారికి సమర్పించుకొని వారి యొక్క కోరికలు మరియు వారి యొక్క సమస్యలను శ్రీ స్వామివారికి చెప్పుకొని స్వామివారి ద్వారా తీర్చుకునే విధముగా భక్తులు పోటెత్తి ఉన్నారు. అలాగే మొదటి వారం సుమారుగా 1200 మంది పాల్గొన్నప్పటికీ ఈ రెండో వారం అయినప్పటికీ సుమారుగా 2000 మంది వర్షము కురుస్తున్నప్పటికీ కూడా భక్తులు లెక్క చేయకుండా మాడవీధుల్లో శివస్మరణతో మ్రోగుతూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శనం చేసుకుని ఉన్నారు. అలాగే శ్రీ స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు తీర్థప్రసాదములు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మీ ఛానల్ వారి ద్వారా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. నమః. శ్రీ గురుభ్యో నమః. హర హర మహాదేవ శంభో శంకర. పాలకొల్లు క్షీరారామ క్షేత్రంలో పంచారామాల్లో ఒకటైన క్షీరారామలింగేశ్వర స్వామి సన్నిధిలో సప్త సోమవారాల వ్రతం జరుగుతుంది. సప్త సోమవారాలు మేము ప్రదోష కాలంలో ఇక్కడ ప్రధాన అర్చకులైన కిష్టప్ప గారి ఆధ్వర్యంలో 7 సోమవారాలు ప్రదోష కాలంలో 7 ప్రదక్షిణాలు చేస్తున్నాము. ప్రదక్షిణాలు చేసేటప్పుడు 7 మారేడు దళాలు చేతిలో పట్టుకుని చేస్తున్నాము. ఇది రెండో వారము. మొదటి వారం చాలా వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంతేకాకుండా రెండో వారానికి వచ్చేటప్పటికి ఇంకా చాలామందికి విషయం తెలిసింది. చాలామంది భక్తులు పాల్గొన్నారు. వర్షం వస్తున్నా సరే, వరుణదేవుడు వర్షం కురిపించినా సరే కూడా ఎక్కడా కూడా భక్తుల్లో నిరుత్సాహం లేదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రదక్షిణలు చేశారు. 7 ప్రదక్షిణలు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో చాలా అద్భుతంగా అందరూ కూడా ప్రదక్షిణ చేశారు. అరుణాచలంలో ఎలాగైతే గిరి ప్రదక్షిణ జరుగుతుందో మా క్షీరారామలింగేశ్వర స్వామి సన్నిధిలో కూడా అలాగే ప్రదక్షిణాలు జరగడం మా అందరికీ భక్తులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు కోరిన కోరికలు తీరుస్తారు 7 వారాలు వ్రతం చేస్తే అని చెప్పారు. అలానే చాలామందికి చాలా కోరికలు నెరవేరినట్టుగా కూడా వచ్చి చెప్తున్నారు. చాలా ఈ 7 వారాలు అయ్యేలోపు ఇంకా అద్భుతాలు చూస్తామని చెప్పి మేమందరం కూడా భక్తులందరూ కూడా కోరుకుంటున్నాము. మారేడు దళాలు పట్టుకుని 7 ప్రదక్షిణాలు చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ప్రదోష సమయంలో 5:30 నుంచి 6:30 వరకు. ఇలాగే ఇంకో 5 వారాలు కూడా ఇలాగే చేస్తాము. భక్తులందరూ కూడా వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాము. హర హర మహాదేవ శంభో శంకర.